హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడైతే నేను మామూలుగా పిండి కలుపుతున్నాను పూరి చేయడానికి. అయితే పూరి పిండి అయితే కలుపుతున్నాను. ఇక్కడ పూరి పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకున్నారంటే పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి పూరీ కర్రీలోకి అయితే నేనైతే ఇక్కడ పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పూరి పిండి కలపడం అయిపోయింది కదా, పూరీ కర్రీ చేద్దాము. ఇక్కడికి వచ్చేసి ఆలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి పెట్టుకున్నారనమాట. మీరేం చేశారు టిఫిన్ అనేది కామెంట్ చేయండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం కడాయి పెట్టుకొని కొంచెం ఇక్కడైతే ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత వచ్చేసి మనము తాలింపు అనేది పోపు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి అవన్నీ కూడా యాడ్ చేశాను. మీరు ఇలానే చేస్తారా? చాలామంది బేసిన్ కర్రీ చేస్తారు కదండి శనగపిండితోటి. సేమ్ కర్రీ ఇది కూడా అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారులేండి. ఇప్పుడు నా స్టైల్లో అనేది మీకు నేను చూపిస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను అంటే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ కాయిన తర్వాత తాలింపు అన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కొంచెం ఏగనివ్వాలి. కొంచెం పసుపు వేసుకొని ఇట్లా ఏగనివ్వాలండి. ఏగిన తర్వాత వచ్చేసి మనం కొంచెం దీంట్లో టమోటా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ముందే, ఆ టమోటానే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. అందరూ టిఫిన్ చేశారా? నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చేసి కొంచెం టమోటా అనేది మగ్గిపోయింది. ఆ మగ్గేటప్పుడు కొంచెం అనేది మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కలబెట్టిన తర్వాత ఇక్కడ ఆలు అయితే నేను యాడ్ చేశానండి. ఆలు అయితే ఉడకనివ్వాలండి మంచిగా. ఆలు కొంచెం అట్లా కొంచెం నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి, వీడియో బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనం ఉడికే లోపల పక్కన వచ్చేసి మనమైతే శనగపిండి తీసుకొని, బేసిన్ పిండి అంటారు కదా దాన్ని, శనగపిండి కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఉంటలు లేకుండా మనం వచ్చేసి దాన్ని శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది ఇలానే చేస్తారు కదా, ఈ స్టైల్లోనే చేస్తారు. కొంతమంది అల్లం పేస్ట్ అలా యాడ్ చేసుకుంటారు. మేమైతే అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోము. ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ నేనేం చేశాను అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసి నేనైతే పిండి అయితే ఇలా అయితే కలిపేసుకున్నాను. మంచిగా ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలండి. శనగపిండి అనేది ఉండలు రాకుండా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి పక్కన వచ్చేసి మనకి ఇంకా ఉడుకుతూ ఉంది, అది ఆలు అనేది ఉడుకుతూ ఉంది. మనం మంచిగా ఆలు అనేది కొంచెం టైం పడుతుంది కదా, మీరు కుక్కర్లో అట్లా పెట్టినైతే 1 విజిల్కి అయితే అట్లా ఆలు కూడా మనకి ఉడికిపోతుంది. నేనైతే విజిల్ అయితే పెట్టలేదు, మామూలుగానే ఉడకనిచ్చాను. ఉడికిపోయింది. ఉడికిన తర్వాత వచ్చేసి నేను ఇక్కడ శనగపిండి అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ శనగపిండి యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ శనగపిండి యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. చూడండి చిక్కగా అయిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, చిక్కదనం వెమ్మటే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసినట్టయితే ఎలా ఉంటుంది ఈ కర్రీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మంచిగా ఉడికిపోయింది. అప్పుడు ఇంక నేను లాస్ట్ని వచ్చేసి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసి ఇలా కలుపుకొని నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. చూడండి ఎట్లా ఉడికిందో, అట్లా వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మా బాబు ఏడుస్తుంటే నేను వెళ్ళిపోయాను అనమాట. మా ఆయన పూరి చేస్తున్నాడు, కానీ అది సరిగ్గా రావట్లేదు తనకి చేయడానికి. ఏదో ట్రై చేసిండు, ఒక 2 ట్రై చేసిండు. వాళ్ళ పాప ఏడుస్తుంది అని చెప్పి, ఏంది నేను పూరి చేయాలా, నన్ను చేత పూరి చేపిస్తుంది అని చెప్పి చెప్తుంది. కానీ పక్కన టీవీ సౌండ్ ఉండేసరికి నేను మ్యూట్ చేసేసాను ఆ సౌండ్ని. ఇట్లా చూడండి చేసేసాడు. వాళ్ళ పాప కోసం కాలుస్తున్నాడండి తనే. అన్నీ కూడా నేను చేస్తుంటే తనే మొత్తం కాల్ చేశాడు. కొంచెం పూరీలు అనేవి ఇలా మంచిగా పొంగుతాయి చూడండి, బాగా పొంగుతాయండి. కొంచెం పిండిలో కొంచెం బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకొని మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.